వెల్కమ్ టు తెలుగు వన్. ఆలూరి బాల వెంకటేశ్వరరావు, ఆయనే ఏబి వెంకటేశ్వరరావుగా ప్రపంచానికి సుపరిచితులు. జగన్ 5 ఏళ్ల విధ్వంస పాలనలో ఏబీవీ రావు అనేక రకాలుగా బాధింపబడ్డారు. అమానవీయ అకృత్యాల వికృత ఆలోచనలు, క్రూరమైన కసితో పగబట్టి మరీ వేధించారు. జగన్ అధికారంలోకి రాకముందే నాటి 2019 ఎన్నికల కోడ్ సమయంలో జగన్ బృందం ఫిర్యాదుతో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుని తప్పిస్తేనే ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది అనే ఫిర్యాదు, విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు నాడు జగన్ కోరటం, కేంద్ర పెద్దలు స్పందించిన తీరు మీకు తెలియంది కాదు. అదే సమయంలో వైఎస్ వివేకానంద దారుణ హత్య, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ ఊరికే ఉంటారా? హంతకులకు ఉచ్చు బిగించే పనిలో పడ్డారు. నాటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట వినే పరిస్థితిలో నాడు పోలీసులు లేరు. ఎన్నికలకు ముందే జగన్ వీరభక్త ఐపీఎస్ అధికారులు పాలేరుతనం చేయటానికి పాలిగాడి కమతంలో అప్పటికే చేరిపోయారు. నేటి టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు, టీడీపీ పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్, సీనియర్ అడ్వకేట్ పోసాని వెంకటేశ్వర్లు లీగల్గా అధికారులపై ఒత్తిడి పెంచటం, ఏబీ దూకుడు జగన్ శిబిరంలో ఆందోళన పెంచింది. ఫలితంగా ఎన్నికలు సజావుగా జరగాలి అంటే ఏబి వెంకటేశ్వర ఆ పదవిలో ఉండకూడదు అని జగన్ భావిస్తే నాటి ఎన్నికల కమిషన్ స్పందించటం, ఏబీ బదిలీ జరిగిపోయాయి. అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి, కేవలం ప్రజా జీవితంలో కొన్ని నెలలు ఎంపీగా మాత్రమే పనిచేసిన వ్యక్తి, 16 నెలల అనుభవం గడించిన జైలు పక్షి అధికార పీఠాన్ని అధిష్ఠించారు. రాబోయే 30 ఏళ్ళు మీ బిడ్డే సీఎం అని బిగ్గరగా గొంతు చించుకుని దిక్కలు పిక్కటిల్లేలాగా అరిస్తే జనం కూడా నిజమే కాబోలు, ఆయన గారు అక్రమంగా పోగేసిన దాంట్లో మనకు కూడా వాటా ఇస్తాడులే అని మీ బిడ్డ అని పదే పదే రంకెలేస్తుంటే నిజమే అని తొలినాళ్ళలో ఎక్కువ మంది నమ్మారు కూడా. అదేదో సినిమాలో బ్రహ్మానందం జూనియర్ ఎన్టీఆర్తో గురువుగారు అంటూ గుండెల్లో తన్నేవు కదరా అన్నట్టు మీ బిడ్డ అంతులేని అబద్ధాలతో, అనేక డమ్మాబుస్సు కబుర్లతో ప్రజల గుండెలపై తన్నటం చూశాం. జగన్ దాష్టికంలో మొట్టమొదటి బాధితుడు ఏబి వెంకటేశ్వరరావు. ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన తర్వాత జగన్ ప్రభుత్వం దానిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. జస్టిస్ ఏఎం కన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచిత్రంగా హైకోర్టు ఆర్డర్పై స్టే విధించింది. విచిత్రం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, సుమారు 7.5 తర్వాత స్టే ఎత్తివేసేంత వరకు సుప్రీంకోర్టు ఈ మధ్యలో చేసింది ఏమీ లేదు. హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏబీపై సుప్రీంకోర్టు ముందు ఉంచింది లేక వాదించింది ఏమీ లేదు. ఐపీఎస్ అధికారిని 2 ఏళ్లకు మించి సస్పెన్షన్లో ఉంచకూడదు కాబట్టి సుప్రీంకోర్టు స్టే ఎత్తివేసింది. ఈ మధ్యలో ఏబి వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. ఇల్లు సోదా చేశారు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. జగన్ కక్ష మనస్తత్వానికి నాటి డీజీపీ దామోదర గౌతమ్ సవాంగ్ కసి తోడయింది. నాటి టీడీపీ ప్రభుత్వంలో గౌతమ్ సవాంగ్ని డీజీపీ కాకుండా ఏబి వెంకటేశ్వరరావు అడ్డుపడ్డారని సవాంగ్ అపోహపడ్డారు. అసలే జగన్, ఆపై గౌతమ్ సవాంగ్, ఇంకేముంది ఆగం. సవాంగ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రతిష్ట పాతాళంలోకి నొక్కబడింది. జగన్ దన్నుతో గౌతమ్ సవాంగ్ అంతులేని లేఖితనానికి పాల్పడ్డారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ పత్రాలు కూడా సృష్టించారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఏబి వెంకటేశ్వరరావుపై వేధింపులు ఆగలేదు. న్యాయంగా ఆయనకు రావాల్సిన జీతం కోసం కూడా ఆయన కోర్టు తలుపులు తట్టాల్సి వచ్చింది.
ఏబీవీ రావు 2 సార్లు సచివాలయం వెళ్ళినా ప్రధాన కార్యదర్శి ఆయన్ను కలిసేందుకు నిరాకరించారు. జగన్కి ఇష్టం లేని వారిని కలవటానికి బ్యూరోక్రసీలో అత్యున్నత అధికారి అయిన ప్రధాన కార్యదర్శి కూడా భయపడాల్సి వచ్చిందంటే ఏబీవీ వెంకటేశ్వరరావు వస్తే కలవటానికి వీలు లేదని జూనియర్ ఆఫీసర్ల దగ్గరకు పంపాలని పైనుంచి ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు వచ్చి ఉండొచ్చు. లేదా మనకెందుకు వచ్చిన తంటాలే, దూరంగా ఉంటే పోలా అని సమీర్ శర్మ సొంత తెలివితేటలు ప్రదర్శించుండొచ్చు. ఏదైనా కానీ ఈ ప్రహసనం ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ గత 5 ఏళ్లలో ఎంత అధపాతాళానికి గురైంది అనేది మనకు తేటతెల్లం చేస్తుంది. రాజకీయ పాలకుల ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా అధికారులు కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు పాటించటం తప్పనిసరి. వారికి రూల్ బుక్కే ప్రామాణికం. ఒత్తిళ్లకు లొంగకుండా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి కాబట్టే వారికి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించారు. జగన్ ప్రభుత్వం ఈ వ్యవస్థను చిన్న భిన్నం చేసింది. ముఖ్యమంత్రి ఏం చెబితే అదే వేదం అనే స్థాయికి బ్యూరోక్రసీ దిగజారింది. ఇంకా చెప్పాలంటే ఆయన ఇంట్లో చాకరీ చేసే పాలేళ్ల వ్యవస్థలా తయారైంది. డీజీపీ స్థాయి అధికారి ఏబీవీని కలవటానికి ప్రధాన కార్యదర్శి భయపడటాన్ని దానికి మించిన తార్కాణం ఇంకేం కావాలి? సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ పెట్టిన తర్వాత ఏబీ రావుపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ప్రారంభించారు. అదొక పెద్ద ప్రహసనంగా నడిచింది. ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడికి ఈ కొనుగోలు ఒప్పందంతో ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయిల్ కంపెనీ స్వయంగా లిఖితపూర్వకంగా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దానిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టింది. తనపై అబద్ధాలు ప్రచారంలో పెట్టిన నాటి సీఎం పిఆర్ఓ శ్రీహరిని, ఎవరి దర్యాప్తు ఆధారంగా ఇదంతా మొదలుపెట్టారో సిఐడి నాటి డిఎస్పి విజయపాల్ను విచారణకు పిలవాలన్న ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ను విచారణ అధికారి తిరస్కరించారు. ఆయనపై మోపిన 3 అభియోగాల్లో 2 నిరూపణ అయినట్లు విచారణ అధికారిగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియా తీర్మానించారు. ఆ నివేదిక ఆధారంగా ఏబీ రావును డిస్మిస్ చేయాలంటూ జగన్ సర్కార్ యూనియన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. పద్ధతి ప్రకారం కేంద్ర హోంశాఖ దానిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్కు పంపింది. ఏబీ వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించాలన్న సిఫార్సు కోసం యూపీఎస్పీపై భారీగా ఒత్తిడి వచ్చింది అనేది వినికిడి. దానికి ముందు సుప్రీంకోర్టు తీర్పు మేరకు పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి ఏసీబీ పెట్టిన కేసు పెండింగ్లో ఉందన్న కారణం చూపించి మళ్ళీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీ రావు మీడియాతో మాట్లాడుతూ పోతన రాసిన ఒక పద్యాన్ని ఉదహరించారు. కోమలమైన కన్య లాంటి కావ్యాన్ని అమ్ముకోవటం కన్నా పెళ్ళాం బిడ్డలను పోషించుకోవటం కోసం నాగలి పడితే తప్పు లేదు అన్నది ఆ పద్యం అర్థం. శ్రీనాథ కవి తన బావగారైన పోతన రాస్తున్న భాగవత కావ్యాన్ని రాజుగారికి అంకితం ఇవ్వాలని కోరినప్పుడు పోతనామాచ్యుడు ఈ పద్యం చెప్పారని ప్రతీతి. మీడియా సమావేశం తర్వాత 2-3 రోజులకు ఏబీ వెంకటేశ్వరరావు పంచె పైకి కట్టి కండువాను తలకు చుట్టి తన పొలంలో నడుస్తున్న సమయంలో ఎవరో ఫోటో తీశారు. పైన చెప్పిన ఉత్పలమాల పద్యం పంక్తులను ఆ ఫోటోకి జత చేసి ఇంకెవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే, ఆ పోస్టు తారాస్థాయిలో నాడు వైరల్ అయింది. తాను అధికారంలో ఉండగా ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకూడదనేది జగన్ పంతం కావచ్చు. లేని కొనుగోలులో దొరికిన అవినీతి ఆరోపణలతో రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు కాని లావాదేవీలో, ఇంకా చెప్పాలంటే రద్దయిపోయి అసలు అమలే కాని కొనుగోలు ఒప్పందంలో అవినీతి కనిపెట్టిన నాటి జగన్ సర్కార్ బాగోతుంది. ప్రభుత్వ పెద్దల గుండెల్లో
గూడు కట్టుకున్న కక్ష వలువలు వదిలేసి జడలు విప్పి నర్తించటం అంటే ఏంటో ఈ భాగవతంలో మనకు కనపడుతుంది. ఆలూరు బాల వెంకటేశ్వరరావు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఒక ఐపీఎస్ అధికారి. కృష్ణా జిల్లాలో నూజివీడు పక్కనున్న ముక్కొల్లుపాడు ఆయన స్వగ్రామం. రైతు కుటుంబాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. అలాంటి అమ్మా నాన్నల లక్షణాలు అబ్బిన పిల్లలు ఎలా ఉంటారు? నిజాయితీపరుడన్న పేరు సంపాదించుకున్న కొద్దిమంది ఐపీఎస్ అధికారుల్లో ఏబీవీ ఒకరు. డిపార్ట్మెంట్లో ఆయనకు చాలా ప్రొఫెషనల్గా వ్యవహరిస్తారన్న పేరుంది. కెరీర్లో సాధించిన విజయాలు చాలా ఉన్నా వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహరించిన తీరు పలువురి దృష్టిని ఆకర్షించింది. మావోయిస్టులతో పోరాటంతో వారితో పోరాడుతూ ఇంకొక పక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్తో మేధోస్థాయిలో బహిరంగ సంవాదానికి ఆయన తెరలేపారు. ఐపీఎస్ మేధావిగా గుర్తింపు సంపాదించుకున్నారు. నిఘా పరికరాల కొనుగోలులో అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడ్డారన్నది ఆయనపై మోపిన అభియోగం. తన కుమారుడి సంస్థకు అక్రమంగా మేలు చేశారని కూడా ఆరోపించారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో దేశ భద్రతకు ముప్పు వంటి తీవ్ర పదజాలం వాడారు. అయితే అసలు జరిగిందేంటో చూస్తే మతిపోతుంది. మావోయిస్టులను, ఎర్రచందనం దొంగలు వంటి నేరస్తులను ఎదుర్కొనేందుకు జనం పెద్ద ఎత్తున పోగయ్యే పుష్కరాల్లాంటి సందర్భాల్లో వాడేందుకు అత్యాధునిక ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో పనిచేసే డ్రోన్లను సమకూర్చుకోవాలని ఏపీ పోలీసు శాఖ సంకల్పించింది. నిఘా సంబంధిత టెక్నాలజీలో ఇజ్రాయిల్ ఖ్యాతి జగ్గుదితం కాబట్టి ఆ వైపు దృష్టి సారించారు. అక్కడి పరికరాలు పరీక్షించేందుకు అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్లో ఉన్న ఒక ఐఎఫ్ఎస్ అధికారి, మరో సాంకేతిక నిపుణులు కలిసి ఇజ్రాయెల్ సందర్శించారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ అనుమతితో అక్కడ గాజా సరిహద్దుల్లో వాడుతున్న పరికరాలను పరిశీలించి ఆంధ్ర అవసరాలకు పనికొస్తాయని నిర్ధారించారు. ఆ బృందం తిరిగి వచ్చిన తర్వాత శాంపిల్గా ఆ రకానికి చెందిన ఒక్కొక్క పరికరం, ఒక్కొక్క రకం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఖచ్చితమైన ధర తెలుసుకోవటానికి ఉత్పత్తిదారులు ఇంకెవరెవరు ఉన్నారో చూడటానికి గ్లోబల్ టెండర్లని పిలిచారు. టెక్నాలజీ పరికరాల దిగుమతుల్లో అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్టీసీకి టెండర్ల బాధ్యత అప్పగించారు. ఈ మొత్తం పోతలు డీజీపీ ఆఫీస్ నుంచే జరిగాయి. ఇంటెలిజెన్స్ విభాగం కేవలం యూజర్ ఏజెన్సీ పాత్రకు మాత్రమే పరిమితమైంది. అవసరమైన ప్రభుత్వ అనుమతులన్నీ పొందిన తర్వాత టెండర్ల ప్రక్రియ ముందుకు నడిపారు. టెక్నికల్ కమిటీ, కొనుగోలు కమిటీలో ఉన్న 3-4 అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ నుంచి ఒక ప్రతినిధి సభ్యుడిగా ఉన్నారు. 2 ఏళ్ల కాలంలో 3 సార్లు టెండర్ పిలిచారు. చివరికి ఆర్డర్ ఇచ్చారు. ఆఖరి నిమిషంలో అది రద్దు చేశారు. ఈలోపు నక్సలైట్ల చేతిలో ఒక శాసనసభ్యుడు, మరో మాజీ శాసనసభ్యుడు హత్యకు గురయ్యారు. మొదలు కాకముందే రద్దయిన ఈ లావాదేవీల్లో ఎస్టీసీకి ఫీజుగా చెల్లించిన 10 లక్షల రూపాయల మొత్తం కూడా కొనుగోళ్లు తర్వాత తిరిగి వచ్చాయి. ఆర్డర్ రద్దు కావడంతో నిఘా పరికరాలు ఆంధ్రాకు అప్పటికీ ఇప్పటికీ రానే లేదు. ఇందులో ఏబీ వెంకటేశ్వరరావు ఎక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, ఆయన కుమారుడికి ఎలా లబ్ధి చేకూరుతుందో మన ఊహాశక్తిని ఎంత విస్తరించినా అంతుపట్టదు. కానీ బట్ట కాల్చి నెత్తిన వేయటానికి ఆధారాలు అవసరం ఏముంది? ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన రోజు ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ పిఆర్ఓగా పనిచేస్తున్న సాక్షి మాజీ జర్నలిస్ట్ పూడి శ్రీహరి 7 పేజీల రంగురంగుల మీడియా నోట్ ప్రతినిధులకు పంపారు. దాన్ని చూస్తేనే చాలా ముందుగా తయారు చేసి రెడీగా పెట్టుకున్నదని తెలిసిపోతుంది. అందులో
ఏబి వెంకటేశ్వరరావుపై ఘోరంగా విషం చిమ్మారు. దేశద్రోహం వంటి ఆరోపణలు చేశారు. డీజీపీ ర్యాంక్ పోలీస్ అధికారిపై అలాంటి ఆరోపణలు వస్తే ఇక మీడియాకు పండుగే కదా. రేటింగుల రేసు చర్చల్లో సత్యాన్వేషణకు చోటు లేకుండా పోయింది. కొన్ని పత్రికలు ఈ ఆరోపణలు నిగ్గు తేల్చే లోపు న్యూస్ ఛానళ్లు ఒక నిజాయితీపరుడైన అధికారిని, ఆయన కుటుంబాన్ని విజయవంతంగా రోడ్డుపైకి లాగాయి. జగన్ ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యం నెరవేరింది. ఏబి వెంకటేశ్వరరావు మాతృమూర్తికి అంతులేని వేదన. ఆమె రిటైర్డ్ అధ్యాపకురాలు. ఆమె పెన్షన్ డబ్బులు సైతం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలనే మనస్తత్వం ఆమెది. తన కన్న కొడుకును విలువలే ఊపిరిగా, తన ప్రాణంలో ప్రాణంగా పెంచుకుని ఒక నిప్పు కణికను ఈ దేశానికి ఐపీఎస్ అధికారిగా అందించిన ఏబీవి కన్నతల్లి ఎంత తల్లడిల్లిపోయిందో ఊహించుకోండి. ఒక పక్క ఏబి వెంకటేశ్వరరావు భార్య బిడ్డల్లో ధైర్యాన్ని నింపుతూ, తన స్నేహితులకు ఏం కాదులే అని భరోసా ఇస్తూ, అంతులేని అనంతమైన బడబాగ్ని వేదనను తనలో దాచుకుని ఒంటరిగా ఒక్కడై రాజ్యంతో పోరాటం ఊహకు అందని విషయం. అందున ఆ రాక్షస రాజ్యానికి అధినేత, కాలకయ్య తాలిబాన్ ప్రవృత్తి కలిగిన జమోరే అంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యం. జగన్ పాలనపై ప్రజా తీర్పు వెలువరించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సహజంగా ఏమనుకుంటాం, జగన్ దాష్టికానికి గురైన వారికి సత్వర న్యాయం దక్కుతుంది, పోరాట యోధులను ప్రభుత్వం గుర్తిస్తుంది అని. కూటమి పార్టీల కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు సైతం అదే భావించారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా పాలన నడుస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. నాటి జగన్ బాధితులను కూటమి ప్రభుత్వం గుర్తించడంలో పూర్తిగా వెనుకబడింది అనే విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు జరిగిన నియామకాల్లో కూటమి పార్టీల సోషల్ మీడియా, అందున టీడీపీ సోషల్ మీడియా ఉతుకుడు మామూలుగా లేదు. టీడీపీ సానుభూతిపరులు, పార్టీ శ్రేయస్సు కోరుకునేవారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. నియామకాల్లో తప్పటడుగులను టీడీపీ సోషల్ వారియర్స్ సరిచేయాల్సి రావటం పెను విషాదం. కొన్ని అరెస్టులు, కొన్ని బెయిల్స్, పోలీసుల తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర నేరాల్లో అరెస్ట్ అయిన వ్యక్తి వెంటనే బెయిల్ పొందుతున్నారు అంటే అందుకు ప్రధాన బాధ్యత పోలీసు వారిదే. కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షల కోసం అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారేమో మాకు తెలియదు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వారిని గౌరవించి సముచిత స్థానం కల్పిస్తే ఏబీకి వ్యక్తిగతంగా దమ్మిడి లాభం లేదు. లాభమంతా, కీర్తంతా కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. జనం కోసం, జనం హితం కోసం అక్రమార్కుల భరతం పట్టి కాలకేయుల పీచమంచాలంటే ఇటువంటి అధికారుల సేవలు ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. ఏబి వెంకటేశ్వరరావును గుర్తించటం అంటే విలువలు కలిగిన నిజాయితీ పరులను గుర్తించటం, వ్యవస్థల పట్ల నమ్మకం, గౌరవాన్ని పెంచటం. ఏబీ లాంటి అధికారులకు అన్యాయం జరిగితే యువ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఏమనుకుంటారు? తోటి అధికారులకు, ప్రజలకు ప్రభుత్వం ఏం సంకేతాలు పంపిస్తుంది అనేది చర్చనీయాంశం అవుతుంది. కూటమి ప్రభుత్వ తీరుపై గౌతమ్ సవాంగ్ లాంటి అధికారులు పిచ్చ హ్యాపీగా ఏం పీక్కుంటారో పీక్కోండి, మీకంత ధైర్యం లేదు అనే సవాళ్ళు విసురుతున్నారు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి అధికారులకు న్యాయం ఖచ్చితంగా జరిగి తీరాలి, నిజం గెలవాలి.